స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడుకు 81,167 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు 72,780 ఓట్లు, బీఎస్పీ పార్టీ అభ్యర్థి లాసా సోమేశ్వరరావుకు 2,137 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిల్లి రామ్మోహన్ రావుకు 1,849 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్పై 8,387 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడుకు 87,658 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరాడ తిలక్కు 79,113 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి కనితి కిరణ్ కుమార్కు 2,810 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతాడ దిలీప్ కుమార్కు 1,743 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరాడ తిలక్పై 8,545 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.